కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండిస్తూ మంత్రాలయంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి టీడీపీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. దాడికి పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాఘవేంద్ర సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న లేదు మొన్న రాప్తాడులో జరిగినటువంటి విలేకరి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగినటువంటి దాడి, ఆ తడి ఆరకముందే, ఆ యొక్క విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోకముందే మరి నిన్న ఈనాడు ఆఫీస్ పై దాడి చేయడం అనేది చాలా దుర్మార్గపు చర్య అని తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. పత్రికా విలేకరులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి ఏ విషయాన్నైనా ప్రజలకు చేరవేసేటువంటి వారధిగా ఉన్నటువంటి విలేకరుల రక్షణ లేకపోవడం అనేది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం ఎంతో బాధపడేటువంటి విషయం. రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విలేకరుల సంరక్షణ కోసం, విలేకరుల రక్షణ కల్పించడం కోసం మన నాయకత్వంతో మాట్లాడే ఒక సమృద్ధికరమైనటువంటి